నెల 27, 28, 29న జరగనున్న మహానాడును విజయవంతంగా నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పసుపు పండగ మహానాడు అని, అలాంటి మహానాడు నెల్లూరు జిల్లాకి అవకాశం రావటం ఈ నెల 27, 28, 29లలో కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడును నిర్వహించడానికి స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు రవిచంద్ర, జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి శభాష్ నెల్లూరు అనే విధంగా మహానాడు నిర్వహించబోతున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో జరగబోయేటటువంటి 27 మహానాడు సందర్భంగా పెట్టడం జరిగింది. మరి జిల్లా హెడ్క్వార్టర్లో ఇది మొట్టమొదటిసారి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న ఉదయగిరిలో చాలా పెట్టారు, మాట్లాడడానికి అయింది. మరి ఈరోజు ఇప్పటి వరకు మహానాడులు ఎక్కడెక్కడో జరపడం జరిగింది. మన ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానాడిని ఎక్కడ పెట్టినా జయప్రదంగా జరపడం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రస్తుతం తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగానే ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడు లాగానే రేపు 27, 28, 29 తారీఖుల్లో మహానాడు నెల్లూరు జిల్లా హెడ్క్వార్టర్లో కోవూరు మండలం చంద్రశేఖరాపురం దగ్గర ఇఫ్కో సభలో పెట్టడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, 4 టైమ్స్ ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే ఆంధ్రాలో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేది మన అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం మీద కూడా తెలుసు. 4 చూపించినటువంటి గొప్ప రాజకీయవేత్త, రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, ప్రజల మనిషి, అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తన వంతుగా అభివృద్ధి పనుల్లో అయితేనేమి, రాష్ట్రానికి మేలు జరగాల, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని, రాష్ట్ర ప్రజలకు సహాయం చేయాలా, రాష్ట్రంలో చదువుకున్న వారికైతేమి, కర్షకులకైతేనేమి, కార్మికులకైతేనేమి అందరికీ న్యాయం జరిగేటట్టు పరిపాలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మహానాడు అనేది ఒక గొప్ప ప్రపోజల్. ఆ ప్రపోజల్ని మా పార్టీ, తెలుగుదేశం పార్టీ గొప్పగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాలో మహానాడు ఈ ప్రతిపాద మన నెల్లూరు జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మహానాడు అంటే ఆశా మాట, అది గొప్పగా జరుపుకోవాల్సినటువంటి పండుగతో సమానమైనటువంటి విషయం చేస్తున్నాను. లోకేష్ బాబు అన్ని రకాలుగా 7 సంవత్సరాల ముందే ఉనికిపడ్డారు. ఎందుకు ఉనికిపడ్డారో ఏందో మనకు అర్థమే కాదు. ఈ జిల్లా ఎట్లాంటో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే